హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆనంద శరణ్యని దర్శన్ ఎలా ఉంటున్నాడు నీతో అంటూ అడుగుతూ ఉంటుంది. ఆయన ఇప్పుడిప్పుడే మారుతున్నారు, ఇప్పుడు చాలా ప్రేమగా ఉంటున్నారు, నాతో ఆయనలో మార్పుని చూశాను, సమీర్ అని కొద్దిగా మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నారు అంటూ చెబుతూ ఉంటుంది. ఆనంద చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక లహరి విషయం చెప్పలేక బాధపడుతూ ఉంటుంది శరణ్యతో. శరణ్య ఆనందాన్ని పాడు చేయాలని అనుకోదు. దర్శన్ శరణ్యని విడాకులు తీసుకోనివ్వకూడదు అని అనుకుంటూ ఉంటుంది. ఇక శరణ్య సరే అని చెప్పి బయలుదేరి ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. ఆనందకి ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ ఉంటుంది. శరణ్య తిరిగి దర్శన్ దగ్గరికి వెళ్ళిపోయాక ఎక్కడికి వెళ్ళావు అంటూ దర్శన్ ప్రశ్నిస్తూ ఉంటారు. ఇంటికి వెళ్ళానండి, అందరినీ చూడాలనిపించింది అంటూ చెబుతూ ఉంటుంది. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా, అమ్మ ఎలా ఉంది అంటూ అన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు దర్శన్. అందరూ బాగానే ఉన్నారండి, కానీ ఏదో అసౌకర్యంగా కొంచెం బాధగా అనిపిస్తుంది అని చెబుతూ ఉంటుంది. అప్పుడు దర్శన్ అంటాడు, ఉమ్మడి కుటుంబం కదా, ఇప్పుడు మనం వేరుగా వచ్చేసాము, పాపం వాళ్ళు మాత్రం ఎలా ఉంటారు, అంతా నేను చేసిన తప్పే, నేనే మూర్ఖంగా ప్రవర్తించి ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేసేసాను, నిన్ను కూడా ఇక్కడికి తీసుకొని వచ్చేసాను, అలా ఉన్నందుకు అమ్మ వాళ్ళు అందరూ బాధపడుతున్నారేమో, నేను చాలా తప్పు చేశాను, మనం ఆ ఇంటికి వెళ్ళిపోదాం శరణ్య అంటూ చెబుతూ ఉంటాడు దర్శన్. శరణ్య చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అవునా అండి, నిజంగానే అంటున్నారా, ఆ దేవాలయానికి తిరిగి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఉందండి నాకు. ఇప్పుడు మీరు ఈ మాట చెప్పారు కదా, నాకు చాలా సంతోషంగా ఉందండి, మనం తిరిగి వెళ్ళిపోదాం, ఎప్పుడు వెళ్దాం అని అడుగుతూ ఉంటుంది. చాలా సంతోషంగా వెళ్ళిపోదాం దర్శన్ అని చెబుతూ ఉంటాడు దర్శన్. ఇప్పుడే వెళ్ళిపోదాం అంటూ చెబుతూ ఉంటాడు. ఇక లగేజ్ అంతా మళ్ళీ ప్యాక్ చేసుకోవడం మొదలు పెడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ లహరి బాధపడుతూ ఉంటుంది. ఇంట్లో అందరూ నేను చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నారు, నా ఫోటోలు వీడియోలు అన్నీ వాడి దగ్గర ప్రూఫ్లు ఉండటం వల్లనే ఈ ఇంట్లో అందరూ సతమతమైపోతున్నారు, తల్లడిల్లిపోతున్నారు, ఇదంతా నా తప్పే, నా తప్పు కారణంగా వీళ్ళెవరూ బాధపడకూడదు, ఇంతటితో ఇక్కడితో ఇది అయిపోవాలి, అందుకని ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టేయాలి అంటూ అక్కడ ఉన్న కత్తిని తీసుకొని తను చేతిని ఒక్కసారిగా కోసేసుకుంటుంది. రక్తం కారిపోతూ ఉంటుంది. ఇక స్పృహ తప్పి అలా మంచం మీద పడిపోతుంది లహరి. నేను బ్రతకకూడదు అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అలా రోహిత్ అటువైపు వెళ్తూ ఉండగా లహరిని అలా పడిపోవటం చూసి, రక్తం కారటం చూసి భయపడుతూ లహరి లహరి అంటూ పిలుస్తూ ఉంటాడు. ఇంట్లో అందరినీ పిలుస్తాడు. ఆనంద, లీలావతి అందరూ కూడా వస్తారు. ఆనంద లహరిని పిలుస్తూ ఉంటుంది. లహరి, ఏమైంది లహరి, నీకు లెగు లహరి లెగు అంటూ పిలుస్తూ ఉంటుంది. కానీ లహరి స్పృహలో ఉండదు. తనని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటారు. ఇక దర్శన్ శరణ్యని విడాకులు ఇప్పిస్తుందా ఆనంద, ఇటు లహరిని ఎలా కాపాడుకుంటుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.